లే తొందరగా నడు. స్కూల్ కు లేట్ అవుతుంది. నడు నడు తొందరగా. చెల్లెనమ్మను దా నడు. రావే అదేనా. అవో అక్క తయారైంది, లేట్ అవుతుంది. ఎన్ని రోజులు స్కూల్ పోను. పోకు పోక టీచర్ ముద్దుకుంటా చదువుకు. ఏ టీచర్ నువ్వు తిందు చూసేస్తుంది లేదా? ఎందుకు పోవు చెప్పు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? వారం రోజులే స్కూల్ మానేసి ఇదేనా ఊరిగా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పెళ్ళిళ్ళు, పారంటాలు. పోదామా? అదే అక్క చూడు ముద్దుగా చదువుకుంటా డాడీ కాండి పెట్టుకుంటా ఉంటుంది. ఎందుకు రావు? ఎందుకు పోకుంటే ఎట్లా వస్తుంది? ఏంటి చదవద్దా? మంచిగా పట్టు. కొట్టుడే. ఇప్పుడు అక్క చూసినావా ముద్దుగా జడలు వేసుకొని మంచిగా నీట్గా తయారై ఉన్నది. నువ్వు శుద్ధ మొద్దు చదువులో మొద్దే. నోరు ఎందుకు? నాలుకను గీకుతా విన్నావా? కొంచెం ఎక్కిస్తా దాన్ని, నాలుకను దాన్ని. లేదు బల్పాలు గీకేనేది ఉంటే చూడు, అవిటిని బట్టి బాగా వస్తుంది. సరేనా? చెక్ అది ఫస్ట్. తర్వాత పోయినాక బిడ్డ నువ్వు స్కూల్కి పోయినాక నీకు రాదు చూడు, నీ నాలుకను దాన్ని బట్టి ఇట్లా రింగ్స్ బట్టి అంటే వస్తుంది. అటుగా మంచిది కాదా? మరి పిచ్చి బిడ్డ ఊటినవు. నువ్వే పిచ్చిదానివి. ఎంత పిచ్చిదానివి? ఏం కథ చెప్పు. ముద్దుగా తొందరగా తయారై స్కూల్ పోవాలి అన్న. అవునా? ఉన్నదా ఏదన్నా నీకు? నాలుగే ఎక్కించినాక పోతావా? ఆ నాలుగే మళ్ళా దానికి ప్లాస్టర్ వేయాలి అంతే. ప్లాస్టర్ వేస్తే ఇంతే. నీకు రాదు కదా నోట. మరి అందుకే మమ్మీ నాకు రాదని ముందే చెప్తున్నా కదా, నన్ను పంపించకు స్కూల్ కి. ఇంటికాడ ఉండి ఏం చెప్తావు బిడ్డ? నువ్వు వండి పెడితే నేను మంచిగా తింటా. చెక్కలు వండుకొని తింటే డాడీ నన్ను కట్టెబట్టి మధ్యలో చదవద్దు బిడ్డ. అక్కడ సారు పెడతాడమ్మా. మిరకాయ మధ్యలో లేదు. చూడుగా స్కూల్ కు లేట్ కావాలనే ఏంటి చెప్పు. ఒక్క పెట్టు పెడితే అక్కడ పడతావు. భలే ఉన్నావు ముద్దుగా. ఏదో నిన్ను అల్లారుగా పెంచితే పక్కింటి పిల్లలు చూడు, అక్క ముద్దుగా తయారై ముద్ద అయినా గాని చెప్పు. అంత చదువుకుంటా బిడ్డ. ఒక పూట అన్నం మీద అస్సలు జాతకం ఉండదు. సరేనా? ఎట్లా బక్క రిక్కలు ఉన్నది అక్క చెప్పు. ముద్దుగా మంచి ముద్దాలు తినుకుంటా, పౌడాలు తినుకుంటా, ముద్దపప్పు తినుకుంటా ముద్దుగా ఉన్నావు. ఇంకా అక్కను చూస్తే ఏమంటారు, నిన్ను చూస్తే ఎట్లున్నావు? లావుగా. ఎందుకు తింటుంది? అక్క తింటలేదు. చదువు విన్నే ఎప్పుడు జాస. అవును చదువు ఎంత మంచిగా చదువుకుంటుంది. ఎట్లా బక్కగా అవుతావు? తిండి మానేస్తే చదువుకోవాలి. అక్కను అడుగు నువ్వు. అక్క ముద్దుగా చదువుకొని ముద్దుగా పోతుంది. అక్కకు పువ్వులు పెట్టినా నీకెందుకు పువ్వులు? చదువులేదు. చదువుకుంటేనే పువ్వులు, చదువుకుంటేనే అన్ని. ఇక నీకు చదువే తక్కువ అంటే నీకు జోలు కూడా కరెక్టే వచ్చినాయి. అక్కకి ఏమైనా జోడు ఉందా? కళ్ళ జోడు ఉందా? పిచ్చి బిడ్డ పుట్టినవు. ఇంకా
అట్టిగా మంచిగా ముద్దు ముద్దు ఉంచుకో జడలు. ఆ చెప్తున్నా, ముద్దుగా పోయి చదువుకో. నీకు అన్నం మానేస్తా, లావుగా అవుతున్నావు, తిండి మానేయాలి. అదే బజ్జీలకు సన్నగా అవుతారా? మరి నువ్వు అన్నం పెడితే లావుగా అవుతానంటున్నావు కదా, అందుకే మనం మిరకాయ బజ్జీలు చేసుకుని తింటా సన్నంగా అవుతాను. మంచిళ్ళు తాగాలి బిడ్డ, అట్టి మంచిళ్ళు తాగి. మంచినీళ్ళు అయితే కడుపు నిండుతుందా? నిండుతుంది, నీరసం రాకుండా. నీరసం రాకుండా. అబద్ధాలే, అది అబద్ధాలే కానీ ఇగో ఎల్లిపాయ మిరం కారం ఇగో గింతే అన్నం తినాలి. కారం వేసుకుంటే కడుపు మండుతుంది. మండాలి, నీకు కడుపు మండితేనే నీకు చదువు వస్తుంది. నీకు ఎట్లా చదువు వస్తుంది? ఒక్కసారి ఏంటి కూడా చదువు. పోతావా పోవా? చదువుకొని పోతావా పోవా? మిరపకాయ బజ్జీలు నీకు ఇగో, మిరపకాయ బజ్జీలు, అవి ఏంటి మన వడాలు, బోండ బజ్జీలు, లడ్డూలు, బాందర్ లడ్డు అన్ని చేస్తా బిడ్డ, అన్ని చేస్తా. నువ్వు ఆడ మాత్రం చేయకపోతే చేయకుంటే అక్క నచ్చినాక కొట్టు, అక్కను కొట్టు, అక్కనే కొట్టు. అంతేనా? సరే, నేను స్కూల్కి పోతున్నా. ఓ బిడ్డ చదువుకొని పోవాలి, అన్ని చేయాలి. మెత్తలేకపోయి మంచిగా డాడీ ఎట్లా కొనుక్కొస్తాడు? నువ్వు ఇంత ఇంత తినబడుతుంది అన్ని. ఇద్దరు కూతుర్లు, నేనేం చెయ్యాలి? డాడీ పెట్టలేక చేయలేక ఆస్టకత్తుండు అంతే. ఇక వాటు ఇదే ఇదే మెత్త, సరేనా? నువ్వు చేయబట్టి చెప్పు, ఇదేనా ఇంకేనా పౌడర్? ఏ అర్థం ఏది మంచిగా ఉందో చూసుకుంటా నేను. సూపర్ మంచిగా ఉన్నావు. ఈ వీటిలలో ఏం లేదు, చదువులను అయితే ఏ మస్తు హుషారు. నిన్ను మేడాన్ని నేను ఇంటికి స్కూల్కి వచ్చి ఏం లేదు చంపుకుంటా కట్టబట్టి నాకు ఏది లేదు. సరేనా? సరేనా? ఇది మెత్త, అర్థం చేసుకోవాలి బిడ్డ. సరే, మనకి పైసలు లేవు కదా. పైసలు లేవు కదా, మరి మిరపకాయ బజ్జీలు వండుకోనాకున్నాయా? అది ఎప్పుడు తిండి, ఎప్పుడు తిండి. మరి అమ్మా తిండి తినద్దని అంటే మనం తినేది కొంచెం అన్నం గంతే. ఉప్మా వేసుకుందాం అన్నా ఉప్మా లేదు, ఏది లేదు. అదే అదినే మరి ఏం చేద్దాం? మంచిది కదా బిడ్డ, నేను మంచిగా చదువుకుంటా, పెద్ద ఉద్యోగం చేస్తా. అక్క లండుది. అయ్యో చెప్తే ఇప్పుడు దాకా అక్క మంచిదన్నా. మంచిది కాదు బిడ్డ, మంచిది, చిన్నది, మస్తు మంచిది. ఎట్లు చెప్తే అట్లనే ఉంటది. ఇగో డాడీని ఇబ్బంది పెట్టద్దు బిడ్డ, మమ్మీని ఇబ్బంది పెట్టద్దు, టీచర్ను ఇబ్బంది పెట్టద్దు. బాగుందా? ఇట్లనే ఉన్నది తెల్లగా. ఇక అందుకే పిచ్చిది అంటారు. చూడండి వంగ పిచ్చిది, పిచ్చిది అంటారు. కట్ చేయడానికి బాగుంటది, టిక్లీలకు సరిపోతుంది, అన్ని సరిపోతున్నాయి మీకు పెట్టలేక. సరే అయితే బ్యాగ్ మరి బ్యాగ్ అన్న ఇదేంది మన బట్టలన్నీ నానెత్తుంది. సరే ఒకసారి ఆపరా నువ్వు ఇప్పుడు. సరే, నీకు ముగ్గు సుక్క పెడతాను నేను. దిష్టి చుక్క దిష్టి చుక్క పెడతానా నీకు? ఎందుకంటే ఎందుకురా అన్న, ఆగు చెల్లెని రెడీ చేస్తున్నా. మళ్ళా ఏంరా నేతోటి ఇవాళ దాకా బుదరకిచ్చి రెడీ చేస్తే నువ్వు మళ్ళీ పిచ్చిదాన్ని నాని. నిన్నేమంటుండు? చెల్లె మంచిది, తొందరగా రెడీ చేసి ఏ లేదు పోరా, నువ్వు లేనితోటి చెప్తూ ఆగు. రెడీ అయింది చెల్లె, నువ్వు స్కూల్లో దించిరా. అంతలో అయితే ఇగో ఏ గంత నారా, ఎందుకు గంత? నువ్వు అన్ని తినుకుంటా మొత్తం దిష్టి తరుగుతుంది. ఏంటిది? బోండలా. ఇగో చూడు, దిష్టి మంచిగా దిష్టి తగలకుండా నీకు సుక్క పెడుతున్నా. బోండాలు తింటే దిష్టి తగులుతుందా? ఇగో మంచిగా చదువుకొని మంచిగా చదువు, మంచి చదువుకుంటా. బోండాలేనా బిడ్డ అక్కడ టీచర్ చెప్పేది?
బోండాలు తినుకుంటా బోండాలు నువ్వు చదువు అప్పుడు చెప్తుందా మిరపకాయ బజ్జీలు అంటారన్నా ఇగో వండలేదు ఇవి మంచిగా చూసుకో మొన్నటి జూకాలు ఓడగొట్టినావు ఎప్పుడు టింగర అన్ని టింగర పనులు చేస్తావు పిచ్చిదానిలే చిన్న చెల్లె మంచిది బంగారం తొందరగా తయారు చేసి పెద్ద చెల్లె తయారైంది అని అన్నాడు బిడ్డ అక్కడ వీలు అయితే మేము పోతాం ఇంత మంచిది చెల్లె బ్యాగ్ తీసుకొని చెల్లెని తీసుకొని మంచిగా ముద్దుగా మంచిగా చుక్క మంచిగా ఉంది నాని చుక్కను చూసి మంచిగా ఉన్నదని చూసి తగలది నిన్నవా సరేనా బ్యాగ్ తెస్తే నన్ను ఆ ఊరి రెడీ చేసి చెల్లెని మంచిగా తీసుకొని పోయి చేసుకో రెడీ ఇదేంటి ఉల్టా నువ్వు మంచిగా ఎత్తలేదు మంచిగా ఎప్పుడు ఎక్కడ శుద్ధ పని కొడదలేను రా నాని దోమ తగిలింది దోమను కొట్టేసిన బిడ్డ విన్నవా ముద్దుగా పోతున్నారా నాని మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీ ఇగో చెల్లెను మంచిగా ఏంటి బ్యాగు నువ్వు కూడా టీకర పుచ్చుతాను చెప్తున్నావు చెల్లెని చూసి నువ్వు నడుచుకుంటున్నావా చెప్పు ఇంత ముద్దుగా తయారై కొడితే మంచిగా చదువుకుంటావు నాని కొడితే మంచిగా చదువుకుంటావా నాని కూర్చును మంచిగానే టింగర్ పుచ్చిది కానీ చెల్లెను మంచిగా చూసుకున్నాని మంచిగా చదువుకొని రావాలి బాయ్ గిరిజున్నాని బాయ్ అమ్మా దీనికి పువ్వులు లేదు చెల్లె ఇది అంతా ఆడిపోయినాయి తేవన్న పూలు ఎక్కడున్నాయి రా మరి తెత్తాగు నాని తెత్తాగు